కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్లో వార్ మొదలైంది. బీజేపీ ఆశగా ఎదురు చూస్తోంది ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుందా అని. మహారాష్ట్రలో గెలిచి బీజేపీ ఉత్సాహంగా ఉంది. మొత్తంగా చూస్తే బీజేపీ భాగస్వామ్య పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో అధికారాన్ని ఏలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖంగా పేరు పొందిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. అంతకుముందు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే బీజేపీ పరిపాలనా కాలంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రజలకు సంపూర్ణంగా వివరించడంలో కాంగ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రకరకాల చర్చలు జరిగిన తరువాత చివరికి సిద్ధరామయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది.